అంటే బలిచక్రవర్తి చూసి అన్నాడు, మహానుభావ మీరు గురువుగారే, ఇస్తాను అన్న నన్ను మళ్ళీ ఇవ్వను అని అనమంటారా? బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకుగలిగనేని బ్రతుకుగలదు. నేను ఒంట్లో ప్రాణం పోయినా నాకు పర్వాలేదు, కానీ నేను ఇచ్చిన మాట మాత్రం తప్పను. పైగా నా ముందు చెయ్యి చాపినవాడు, దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డవాడు ఎవరు? ఏ సామాన్యుడైన వాడు కాడు. అందరికీ ఇలా అనడం తప్ప, అందరికీ ఇలా పెట్టడం తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు. ఇప్పటి వరకు బ్రహ్మాండంలో ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాపనివాడు మొట్టమొదటిసారి నా దగ్గర చాపుతున్నాడు. పెట్టడం తప్ప పుచ్చుకోవడం చేత కాని వాడికి ఇచ్చిన వాడిని మొట్టమొదటిసారి నేనే అవుతున్నాను. బహుశः ఆఖరి వాడిని కూడా నేనే అవుతాను. కాదే రాజ్యము గిజ్జముంచటమే కాయంబు నాపాయమే. ఈ రాజ్యము గీజ్యము, నా ప్రాణము, నా శరీరము ఏదైనా పోని, ఈ కీర్తి వదులుకోను, ఇచ్చేస్తా. తెల్లబోయాడు గురువుగారు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్భోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, సిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవ. భాగవతంలో అద్భుతమైన స్థాయిని పొందినటువంటి పద్యం ఇది. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్భోన్నతిం పొందరే. ఈ భూమిని పరిపాలించానన్న రాజులు ఎంతమంది వచ్చారు? ఏది ఒక్కడి పేరు లోకంలో గుర్తుందా? అందరూ భూమిపతులం అన్న వాళ్ళే. ఎన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంతమంది పేర్లు మారిపోయిందో గజం భూమి. కానీ ఏడి ఒక్కడున్నాడా? అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే, కీర్తి వహించినటువంటి వాళ్ళు, శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు శాశ్వతంగా మిగిలిపోయారు. గురువుగారు ఇవ్వడం గొప్ప, కాబట్టి నేను దాని వలన నా ప్రాణాలే పోనివ్వండి. వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. ఇచ్చిన మాట తప్పలేను, నాకున్న అభిమానం అటువంటిది, కాబట్టి ఇచ్చేస్తాను గురువుగారు అన్నాడు.